హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు చిట్టి చిట్టి మిరియాల ఛానల్లో మొక్కజొన్నలతోని ఉప్మా చేస్తున్నాము. ఫస్ట్ ఒక 5 hours నానబెట్టుకోవాలి మొక్కజొన్నలు. పొట్టు తీసిన మొక్కజొన్నలు ఇవి కొత్తగా షాప్లో వస్తున్నాయి. దాని తర్వాత ఇవి మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని సన్న రవ్వలాగా చేసుకోవాలి. వీటిని సన్న రవ్వలాగా చేసుకొని పోపు వేసుకొని పల్లీలు వేసుకోవాలి. హాయ్ అండి, ఇది మా కరివేపాకు తోట. చాలా అందంగా ఉంది కదా, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కరివేపాకు తోట. ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇంట్లో పెద్ద చెట్టు ఉంటే దాని కింద గింజలన్నీ పడి చిన్న చిన్న చెట్లులాగా వచ్చి పెద్దగా అయిపోయాయి ఇవన్నీ. ఇప్పుడు ఉప్మా గురించి కొంచెం కరివేపాకు దింపుకుందాం. కొంచెం వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. చాలా హెల్దీ కరివేపాకు ఎంత వేసుకున్నా ఏం కాదు. కొంచెం వేగాక వాటర్ వేసుకోవాలి. అంతేబట్టి మొక్కజొన్న రవ్వ ఉడకడానికి. టూ గ్లాసులు వేసాను నేను. జొన్నలు మిక్సీలో వేసుకున్నాక కొంచెం రాగి పిండి కూడా వేసుకోవాలి హెల్దీ గురించి. కొంచెం కలుపుకోవాలి మెత్తగా కాకుండా. మొక్కజొన్న రవ్వ కాబట్టి కొంచెం లేటుగానే ఉడుకుతుంది. సిమ్లో పెట్టి మెల్లగా ఉడకనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ ఉప్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్.